నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను సిపి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్, పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు రికార్డులను ఆయన పరిశీలించారు. రామారావు అనే నేరస్తుడు 60 చోరీ కేసుల్లో ఉన్నాడని, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు అనేక నేరాలకు పాల్పడ్డాడని, నేరాలు చేయడం, జైలుకు వెళ్లి రావడం, తిరిగి నేరాలు చేయడం ఇదే పనిగా వ్యవహరిస్తున్నాడని, ఇక ముందు నేరాలకు పాల్పడకుండా రామారావుకు ప్రత్యేక చికిత్సను నిర్వహించి మార్చే ప్రయత్నం చేపడతామని సిపి తెలిపారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశ్నాపత్రాలు తీసుకువెళ్లడం, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే వరకు పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ బందోబస్తు పరీక్షలు పూర్తి వరకు ఉంటుందని, విద్యార్థులు కూడా మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ప్రజలు ఎవరూ గొడవలకు తావు లేకుండా స్వచ్ఛందంగా తమకు నచ్చిన విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ పిల్లలు, క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం సిఐ జగదీష్ ఏర్పాటు చేసిన మినీ జిమ్ము, షటిల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్తో పాటు బార్ జిమ్ను స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ పిల్లలు, క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం సిఐ జగదీష్ ఏర్పాటు చేసిన మినీ జిమ్, షటిల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్తో పాటు బార్ జిమ్ను పోలీస్ అధికారులతో కలిసి సిపి శ్రీనివాసులు ప్రారంభించారు. ఏ ప్రాపర్టీ అఫెన్స్ చేయకుండా పగడబంది చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. అసలు వారికి ఆల్మోస్ట్ 60 కేసెస్ ఉన్నాయి. ఆల్ ప్రాపర్టీ అఫెన్సెస్. ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఎట్లాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ చేయొద్దని చెప్పేసి పబ్లిక్ కూడా, స్టూడెంట్స్ కూడా నేను యాజ్ అ సిపిగా చెప్తున్నాను. రామగుండం ఏరియాలో ఎవరు కూడా మాల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, మాల్ ప్రాక్టీస్ చేసి పాస్ కావడానికి కోసం అట్లాంటివి చేయకండి. ఎలక్షన్స్ రన్అప్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఎన్బిడబ్ల్యూస్ అన్నీ ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కేసెస్ కూడా అన్ని పోల్ రిలేటెడ్ కేసెస్ కానీ, ఎంసీసీ వైలేషన్స్ అన్నీ ఉన్నాయని మనం జీరో దానికి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. తర్వాత ఐ అపీల్ పబ్లిక్, కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా మ్యాండేట్ ఉపయోగించుకొని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎన్నుకోవడానికి మీకు హక్కు ఉంది. అది మా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు గాజుల లక్ష్మి. మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా గాజుల లక్ష్మి రాజమల్లు పదవి బాధ్యతలు చేపట్టారు. నూతన చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మి గురువారం తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కౌన్సిలర్ల సహకారంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని గాజుల లక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో రానున్న రోజుల్లో మున్సిపల్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి సుల్తానాబాద్ మున్సిపాలిటీ అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు. అధికార పార్టీ కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికోసం సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు చేస్తాం కూడా చేసి చూపించడం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్రా మసూదన్ రెడ్డి వ్యక్తిత్వ వికాస తరగతుల అవగాహన, రాబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు తీసుకునే మెళకువలపై అవగాహన కల్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహకరంగా నగదు పారితోషికం అందజేస్తానని లయన్ వలస నీలయ్య తెలిపారు. కొద్దిగా ఉండాలి స్ట్రెస్. నేను 100% 10 GPA తెచ్చుకోవాలి. ఎందుకు రాదు? నాకు అందరికీ వస్తున్నది 10 GPA, నాకెందుకు రాదు? తప్పకుండా వస్తుంది. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇది పాజిటివ్. ఇటువంటి పట్టుదల ఉండాలి. కానీ నేను చదివింది నాకు వస్తాయో రావు, నేను చదివినవి క్వశ్చన్స్ వస్తాయో రావు, నేను చదవని వస్తే ఎట్లా, నేను తక్కువ మార్కులు వస్తే నా ఫ్రెండ్స్ నన్ను గేలి చేస్తారు, నేను తక్కువ మార్కులు వస్తే మా అమ్మ నన్ను తింటారు, నేను ఫెయిల్ అయితే మా సొసైటీలో అందరూ నవ్వుతారు నన్ను చూసి. ఇదొక భయం ఉంటుంది. ఇది భయం.
భయం లేకుండా ఎగ్జామ్కు పోవాలంటే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలననే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే భయం ఉండదు. సుల్తానాబాద్ సహకార సంఘం సేవలు బేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు మిజోరం రాష్ట్ర సొసైటీ అపెక్స్ బ్యాంక్ అధికారి గ్రేస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాక్టివిటీస్ను అధ్యయనం చేసేందుకు మిజోరం నుండి రాష్ట్ర సొసైటీ బృందం సుల్తానాబాద్లో పర్యటించింది. సుల్తానాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, మినరల్ వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, ప్యాడీ సీడ్ ప్లాంట్లను సందర్శించారు. ఇక్కడ రైతులకే కాకుండా ప్రజలకు అందిస్తున్న సేవలను మిజోరంలో కూడా నెలకొల్పేందుకు అక్కడి సొసైటీ బృందం సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ను మిజోరం సొసైటీ బృందం సన్మానించింది. సుల్తానాబాద్ సొసైటీ సేవలను ఆదర్శంగా తీసుకొని మిజోరంలో కూడా ఏర్పాటు చేస్తామని వారన్నారు. Then from where this water any concession is there? 너 약간 주워라고 뭐 모tor 쿠나 మిజోరం నుంచి అక్కడి స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్స్ నుంచి మేడం గ్రేస్ గారి ఆధ్వర్యం లోపల అక్కడి టీము మన సొసైటీస్ లోపల కూడా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయి, వీటి గురించి తెలుసుకోవడానికి అధ్యయనం చేసుకొని అక్కడ ఏమైనా కానీ ఈ ప్రాక్టీసెస్ ఈ పద్ధతులను అక్కడ పాటించి వాళ్ళ సొసైటీలను కూడా అభివృద్ధి దిశలో నడిపించడానికని ఉద్దేశించి వాళ్ళు ఒక స్టడీ టూర్ కోసం వచ్చారు మిజోరాం నుంచి. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. సుల్తానాబాద్ కోఆపరేటివ్ సొసైటీ మన బ్యాంకు అనుబంధంగా ఉన్నటువంటి 130 సొసైటీల్లో కూడా ఒకనొక పేరెన్నిక అన్నటువంటి చాలా రకాల సర్వీసులు అందిస్తున్నటువంటి సొసైటీ, తర్వాత మంచి లాభాలను కూడా ఆర్జించి ఎన్నో సొసైటీస్కు ఇది ఆదర్శప్రాయంగా ఉన్నది. కాబట్టి దీన్ని ఎన్నుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు చాలా విషయాలు ముచ్చటించుకున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలని చూసిండ్రు. తర్వాత వాటర్ ప్లాంట్ కానివ్వండి, మన ఇది సూపర్ మార్కెట్, ఇవన్నిటి కూడా వారు గమనించి తెలుసుకున్నారు. హోప్ఫుల్లీ ఏమనుకుంటే ఇక్కడ వాళ్ళు కూడా మన దగ్గర కొన్ని నేర్చుకుంటే అక్కడ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తారు కావచ్చు. Mizoram, the state of Mizoram, Northeast India. So we are of 14 members team. We came from Mizoram Cooperative Apex Bank for a visit to see this PAX. Sultanabad PAX, and it is amazing to see such a organized PAX doing many multi services here. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామదేవత భూలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదవ కులస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ట్యాంక్ రోడ్లో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో భూలక్ష్మి మాత విగ్రహాన్ని అందంగా అలంకరించి బోనం వండి నైవేద్యంగా సమర్పించి మందగొల్లవారిచే గంగాదేవి విగ్రహంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి కీడు జరగకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని గంగాదేవి భూలక్ష్మి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదవ కులస్తులు. గంగాదేవి ఇతిహాసాన్ని ఆలపించే సమయంలో కొంతమంది మహిళలు పూనకాలతో ఊగిపోయారు. పట్టణ ప్రజలంతా బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వాడ ఊరు అందరూ బాగుండాలని ఒడ్డు గోదా సుఖతంతో ఉండాలని కోరుకుంటూ చేయడం జరిగింది. యాదవులందరం కలిసి ఏంటంటే మా గుడ్డు గోదా మా పాడి పంట అరకటి బరకటి ద్వారాని మా యాదవులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా యాదవులందరం కలిసి ఈ బొమ్మలు తీయడం జరుగుతున్నది. ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలనేది ఒక ఉద్దేశము. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం గంగాదేవి బొమ్మల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పెదరాతుపల్లి గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. కాల్వ శ్రీరాంపూర్లోని పాండవుల గుట్ట సమీపంలో అలాగే పెదరాతుపల్లిలో ఓ గుట్ట దగ్గర మానేరు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక డంప్ చేసి అర్ధరాత్రి వేళల్లో లారీల్లో లోడ్ చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్కు తరలిస్తున్నారు. సంబంధిత మైనింగ్, రెవెన్యూ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని ఇసుక తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.